ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 ఏళ్ల కిందట సంచలనం రేపిన అటవీ శాఖ అధికారులపై గ్రామస్తుల మూకుమ్మడి దాడి కేసులో జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అప్పట్లో ఆ దాడిలో 37 మందిపై కేసు నమోదు కాగా 29 మందిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు జెడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో సహా 8 మందికి 6 నెలల జైలుతో పాటు జరిమానా విధించింది. కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్ మండలం కొత్త సరసాల గ్రామం కడంబ అటవీ ప్రాంతంలో 2019 జూన్ 30న మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకొని దాడి చేశారు. ఘటనలో మహిళా అటవీ అధికారి అనిత తుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ దాడిలో అప్పటి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు ఆసిఫాబాద్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో సహా 37 మందిపై కేసు నమోదు కాగా అందులో 2 చనిపోయారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కోర్టులో కేసు విచారణ జరగగా 29 మందిని నిర్దోషిగా ప్రకటించింది. కోనేరు కృష్ణారావుతో సహా 8 మందికి 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని పిపి రమణారెడ్డి వెల్లడించారు. మొత్తం 9 మంది మీద ఛార్జ్ షీట్ వేస్తే దాంట్లోకి వెళ్ళి 2 కేసు నడుస్తూ ఉంటే చనిపోయారు. 37 మందిని ఈరోజు దాంట్లోంచి ఒక 29 మంది మీద కేసు రుజువు కాలేదని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. మిగిలిన ఎవరైతే ఇప్పుడు 8 ఉన్నారో అని ఈ 8 మంది వ్యక్తులని తీర్పు వెలువరిస్తూ దీంట్లో అంటే కామన్ ఉద్దేశంతో వచ్చారు కాబట్టి సెక్షన్ 147 కింద 6 నెలలు కారాగార శిక్ష, అట్లనే ప్రభుత్వ ఉద్యోగులని ఆటంకపరుస్తూ కొట్టినందుకు దాంట్లో 332 సెక్షన్ కింద 6 నెలలు, అంటే ఇవి 2 కలిసి కూడా ఏకకాలంలో వస్తాయి కాబట్టి 6 నెలలు ఈ 2 సెక్షన్లకు గాను. అట్లానే 323 అంటే ఇతర అధికారులు చేతులతో కొట్టడం, దానికి 1500 రూపాయలు ఒక్కొక్కరికి ఫైన్ చొప్పున. మళ్ళీ 353 ఐపీసీ అంటే విధులని ఆటంకపరచడం. అందరూ యూనిఫామ్ లో ఉన్నారు, పోలీసు కానీ ఫారెస్ట్ కానీ, దానికి గాను ఒక్కొక్కరికి 2000 చొప్పున. టోటల్ గా 6 నెలలు 3500 రూపాయలు ఫైన్ కట్టాలని చెప్పి కోర్టు ఆదేశించింది.